మీకు మంచి యోగం కలుగుతుంది. దేనికి ఇవి బాగోలేదని చెప్పి అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. వెంకటేశ్వరుణ్ణి పాదాలు పట్టుకొని వేడితే కానిది ఏదీ లేదు. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ నమోదేవో నా భూతో న భవిష్యతి. ఆయన పాదాల చెంత మనం ఉండి ఆయన ఆలయాన్ని మనం ఏమి చేయలేదనుకోండి, వారానికో నెలకొకసారి అయినా సరే ఎక్కడ విష్ణుమూర్తి దేవాలయం అక్కడ వెళ్ళి ఆయన దర్శనం చేసి వచ్చినంత మాత్రాన అనుకూలమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మనకు వస్తుంది. కనుక ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అందరూ కూడా హిందూ ధర్మంలో మనకుండి బొట్టు పెట్టుకోమని చెప్తుంది. హిందూ ధర్మంలో దేవాలయం వెళ్ళి బొట్టు పెట్టుకోండి, ప్రశాంతంగా స్వామిని ధ్యానించండి. నుదుటిని బొట్టు ఎందుకు పెట్టుకుంటారంటే మీ యొక్క ఆకర్షణ శక్తి ఇంప్రూవ్ అవడం కోసం పెట్టుకుంటారండి. కుంకుమ చాలా మందికి తెలియదు, ఏదో బొట్టు పెట్టుకోవాలి బొట్టు ఎందుకు పెట్టుకుంటారంటే అలంకారం కోసమే కాదు, మీ ఆయుష శక్తిని పెంచేటువంటిది కుంకుమం. కుంకుమంగామదం దివ్యం భక్తానుగ్రహ రూపిణి. గ్రహాలన్నిటిని కూడా రూపుమాపం చేసేటువంటిది కుంకుమం. విష్ణు రణాడమతి విష్ణు పుష్పమతి విష్ణు స్కత్రయస్తో విష్ణు శివరది విష్ణు ధోమతి వైష్ణవతి విష్ణువేత్వ. విష్ణువు యొక్క సకాలమైనటువంటి అనుగ్రహం కలిగి గ్రహదోష నివారణ కలగాలంటే బొట్టు అందుకనే ఏదో పెట్టుకోమంటారు. హోమం చేసినా కూడా ఆ హవన భస్మాన్ని పెట్టుకోమంటారు. దేవాలయం వెళితే కుంకుమ పెట్టు. అటువంటి వాటి వలన గ్రహ బాధలన్నీ కూడా తొలగి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేషాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. అందరూ కూడా ఒక్కసారి హయగ్రీవ శ్లోకాన్ని చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. వ్యాఖ్యాముద్రా